కపాలి ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి అయిపోతావు. వాడిస్తాళ్లే వెళ్ళు. సరే 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 వస్తానన్నా. ఓకే అన్న చాలా హెల్ప్ చేస్తావన్నా. ఉంటానన్నా. ఎవరిదిరా ఫోను? అన్నా ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా? ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గారు ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా? బెనర్జీకి రాసేసాడా? సిగ్గు లేకుండా తినరా. అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. రాస్కెల్. అన్నా అన్నా నేను ఎంత చెప్పినా వాడు వినలేదన్నా. నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడన్నా. వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. చెప్తా నా కొడక, నువ్వు చేసిన వెధవ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా. 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా. అన్నా మా అమ్మ మీద ఒట్టన్నా. అలా నేను డ్యూటీ చేసుకుంటా అంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా. పైగా నా పెళ్ళం పిల్లల్ని చంపుతానన్నారన్నా. అందుకే భయపడి బెనర్జీకి రాసిచ్చేశారన్నా. రే 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 ఆపండ్రా. వచ్చింది ఎవరనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఏం తీసుకుంటారు? హార్టా కోల్డా? బెనర్జీ బెనర్జీ బెనర్జీ, తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు. వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే. నేను తలదూర్చకుండా ఉండేవాణ్ణి. ఇప్పుడు అవేమీ గిట్టడం లేదు అంకుల్. ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ. అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పొదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. మాతోనే రౌడీజమా? అంకుల్ మనం కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే వాటా తీసుకో. షేర్ ఇస్తావా నాకు? బెనర్జీ, నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదనుకున్నావా? రండిరా. అన్నా బెనర్జీ గారికి ఎక్కువైందనా? మంచంలో పువ్వు పెడుతున్నాడనా? ఏదోటి చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగి బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షిణ్యాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు. నీకే షేర్ ఇస్తాడా? లేదనా వాడిని ఊరికి వదలకూడదు. శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అది? ఎవర్రాది? ఎవర్రంటే? వేళపడలేదు వేధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా? నిద్రపోతున్నాను. రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది. వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకొచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం,
సరైన స్థలం. అగో ఆ తాటి చెట్టు కానించి కనిపిస్తుందిలా కంప, ఆ నుంచి అదంతా మనదే.